ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఉంటుంది కానీ మనం వెళ్ళే దారే వ్యూ పాయింట్, అన్ని వ్యూ పాయింట్స్ అన్నట్టు. కార్గిల్ చూసారు ఎలా ఉందో? వావ్, ఎక్సలెంట్. పైన మౌంటైన్, హైయెస్ట్ పాయింట్ ఆన్ శ్రీనగర్ లే రోడ్. ఇక్కడ లెఫ్ట్లో ఉన్న నది వచ్చి సింధు, అక్కడ రైట్లో ఉన్న చూసారా అది వచ్చి జన్స్కార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కార్గిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ గునా రూపా బ్లాగ్స్. ఈరోజు యాక్చువల్గా డే 6 ఆఫ్ అవర్ కాశ్మీర్ ట్రిప్. ప్రజెంట్లీ కార్గిల్లో ఉన్నాము, హోటల్ కార్గిల్ హైట్స్ హోటల్లో. ఈరోజు ఏంటంటే ప్లాన్ కార్గిల్ నుంచి లేక్ వెళ్ళాలనే ప్లాన్. అరౌండ్ 220 కిలోమీటర్స్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ 6 to 7 hours. నిన్న వీడియో చూసారు కదా మీరు, శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్ళడానికి జోజిలా పాస్ అంతా చాలా టైం పట్టింది యాక్చువల్గా. సో బట్ మెస్మరైజింగ్ వ్యూస్. ఎవరైనా వీడియోని చూడడం వాళ్ళంటే చూడండి. ఇప్పుడు ఇంకా ఫటాఫట్ రెడీ అయిపోయి ఇంకా లేక్ స్టార్ట్ అయిపోదాం. దారిలో వ్యూస్ చాలా బాగుస్తాయంట. సో అవన్నీ చూపిస్తాను, మీకు అన్నీ చూపిస్తాను. లెట్స్ గో. నిన్న నైట్ అయితే యాక్చువల్గా -6 ఉన్నింది. అందరూ షివరింగ్ అయిపోయారు. సో థర్మల్స్ వేసుకొని ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళు హోటల్ ఓపెన్ చేసి 3 days అవుతుందంట. అంటే ఏప్రిల్ 1st నుంచి ఓపెన్ చేశారంట. అంతకుముందు అంతా హోటల్ అంతా క్లోజ్లో ఉందంట. సో వాళ్ళు హీటర్స్ అంతా ఇంకా రెడీ చేయలేదు. వాళ్ళు ఎక్స్ట్రా బ్లాంకెట్స్ ఇచ్చారు. సో బట్ కొంచెం థర్మల్స్ అవన్నీ వాడాల్సి వచ్చింది. బట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఏదో వచ్చింది మనం ఇక్కడంతా. లెట్స్ సీ. ఇప్పుడైతే కొంచెం అయితే సన్ వస్తుంది బాగా. ఐ థింక్ దిస్ ఈజ్ ఓకే, ఫైన్, ఐ బిలీవ్. కార్గిల్ చూసారు ఎలా ఉందో? వావ్, ఎక్సలెంట్. పైన మౌంటైన్స్, కింద ఎక్సలెంట్ ప్లేస్. ఇవి చూసారా, బ్లాక్ కలర్ మౌంటైన్స్. ఇప్పుడు యాక్చువల్గా రకరకాల కలర్స్ వస్తాయండి. ఇప్పుడు చూద్దాం. ఒకటి మీఠీ కలర్ అంటే మట్టి కలర్, ఒకటి బరఫ్ అండ్ స్నో ఒకటి ఉంది. ఇప్పుడు కొంచెం బ్లాక్ అవుతుంది మౌంటైన్స్. లెట్స్ సీ. చూసారా రోడ్ వ్యూస్ అంతా ఎలా ఉన్నాయో? ఇప్పుడే మనం కార్గిల్ నుంచి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ వచ్చి ముల్బాగ్. నెక్స్ట్ స్టాప్ వచ్చి ముల్బాగ్, 15 kilometers ఉంది. చూసారా దారంతా ఇట్లానే ఉంటుందంట. ఇంకా పైన అంతా స్నో, కిందంతా మట్టి కొండలు. కొన్ని కలర్స్ చేంజ్ అవుతాయంట. మరి ఎక్కడ చేంజ్? చూసారా ఇది ల్యాండ్ స్లైడ్ ఎలా ఉంది? ఇక్కడ మట్టి అంతా జారి పడిపోయింది. ఇక్కడ ఒక రివర్ మనల్ని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటుంది అన్నట్టు కంటిన్యూస్గా. వెరీ ఎక్సలెంట్. అసలు ఇందులో సెల్ఫ్ డ్రైవింగ్ చేయాలనేది నాకు కోరుకుంటుండే. బట్ ఎనీవేస్ మరీ లాంగ్ కదా, బెంగళూరు నుంచి రావచ్చు, కానీ టైం ఉండాలి బాగా. జాబ్ చేసే వాళ్ళకి సెట్ అవ్వదు. డెడికేటెడ్గా 1.5 month టైం ఉంటే హ్యాపీగా ఆరామ్గా వచ్చి చేయొచ్చు. కానీ బట్ నౌ అట్లీస్ట్ లెట్స్ ఎంజాయ్ ద అదర్ వే. హాఫ్ డ్రీమ్ కమ్స్ ట్రూ. చూసారా అంతా స్నో, హాఫ్ స్నో. లే వచ్చి 180 kilometers, కాంగ్రల్ 24. చూసారు ఇదే మోనెస్ట్రీ అంటే. ఇది పైన చూసినావా? కొండకి చూసినావా? ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పుడే వాకా క్రాస్ అయ్యాం. వాకా బార్డర్ అంటారు కదా, మనం అంతా ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్ నుంచి వెళ్తున్నాము. అదే లైన్ ఆఫ్ కంట్రోల్ బోర్డర్ నుంచి వెళ్తున్నాం మొత్తం. కానీ చూసారా అంతా మట్టి కొండలు. నేను ఇంకా అసలు రాళ్ళు అంటున్నా కానీ మొత్తం మట్టి కొండలు అన్నట్టు. ఇవంతా వర్షం పడితే ఈజీగా ఎలా అంటారు తెలుసా, వాటర్ అంతా స్లైడ్ అయిపోతుంటుంది అన్నట్టు. అట్లా అవుతుంది అంతే. ఇప్పుడు చూసారా అంతా మొత్తం వచ్చి మట్టి కొండలు. డొనేట్ బ్లడ్ బట్ నాట్ ఆన్ రోడ్స్. కొటేషన్ సూపర్ రాశారు. డ్రైవ్ విత్ రీజన్ దిస్ సమ్మర్ సీజన్. నమ్కీలా పాస్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ వచ్చి చూసారా, ఇక్కడ మ్యాప్ చూపించారు. జమ్మూ, శ్రీనగర్, సోన్మార్గ్ ఇంత క్రాస్ అయ్యి వచ్చాం మనం. జమ్మూకి వెళ్ళలేదు కానీ శ్రీనగర్ నుంచి కౌంట్ వేసుకోండి.
జోజిలా పాస్, మటయాన్, పాంద్రాస్, ద్రాస్, వార్ మెమోరియల్ ఇవన్నీ చూసాము. కార్గిల్ చూసాము. నమ్కీల టాప్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి మనం. ఫాతులా టాప్ నెక్స్ట్, తర్వాత లే ప్యాంగాంగ్ లేక్, నుబ్రా వ్యాలీ. ఇదంతా మనం చూస్తాం అన్నమాట ఇప్పుడు. వచ్చి ఆల్టిట్యూడ్ వచ్చి 12,198 feet హైట్ వచ్చాం మనం ఇప్పుడు. లే వచ్చి 170 kilometers. టీ తాగడానికి వచ్చాము. here comes my booty darling. ఇప్పుడే లేచింది. నాను సే హాయ్. హాయ్. हैंड ब्रेक लगा हुआ है. జర్నీ అంతా ఇలా ఉంది. 220 kilometers జర్నీ ఇలానే ఉంటుంది. నైస్. చూసారా ప్లేస్? రోడ్ చూసారా ఎలా వస్తుందా? అక్కడి నుంచి వచ్చాం మనం రోడ్డు. ఫోజిలా పాస్కి వెళ్తున్నాం యాక్చువల్గా ఇప్పుడు మనము. సో వెళ్ళే దగ్గర యాక్చువల్గా ఇక్కడ మంచి వ్యూ పాయింట్ దొరికితే ఆగి ఉన్నాము. చూసారా ఎక్సలెంట్గా ఉంది వ్యూ. వావ్, వెరీ నైస్. నైస్ నైస్ నైస్. ఫోర్త్లో టాప్కి వచ్చాము ఇప్పుడే. హైయెస్ట్ పాయింట్ అండ్ శ్రీనగర్ లే రోడ్ 13,479 feet చూపిస్తాను కానీ. వీళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి యాక్చువల్గా. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు మీరు, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లాగా. చూస్తున్నారు కదా విలేజ్, అక్కడి నుంచి వెళ్తాం మనం ఇప్పుడు. జర్నీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. గాలి చూస్తున్నారా, జిమ్ జిమ్ అని కొడుతుంది. మీకు వాయిస్ వినపడుతుందని అనుకుంటున్నాను. చూసారా రోడ్ ఎలా ఉందో? నైస్ కదా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడేమో వైట్ లాగా ఉంది, ఇక్కడేమో బ్లాక్ లాగా ఉంది. రెండు డిఫరెంట్. పైనేమో మంచు. సో 3 కలర్స్. రాళ్ళు కూడా చూడు ఎలా ఉన్నాయా. ఇవన్నీ రాలే చిన్న, ఇటు పక్కనంతా రాలే. रोड है, नवा रोड है, ओल्ड रोड। और एक रूट है।
చూసారా లేక్ ఇంకా దగ్గరలో ఉన్నాం. 70 కిలోమీటర్స్ దగ్గరలో ఒక రివర్ స్టార్ట్ అయిపోయింది. రివర్ చూపిస్తాను కానీ ఎంత ఎక్సలెంట్గా ఉంది రివర్. ఆల్ బ్లూయిష్. రాజ్మా కర్రీ చిన్న హోటల్లో తింటాం యాక్చువల్గా ఇక్కడ లంచ్. స్ట్రైట్ రోడ్, ఒకటే రోడ్. ఇది చాలా ప్లెయిన్ ఉంది బాబా. ఒక పెద్ద సిటీనే వస్తుంది రావాలనుకుంటే, డెవలప్ చేయాలనుకుంటే. ఇంకా మనకి లే వచ్చి 48 కిలోమీటర్స్ ఉంది. మనకి కాడు దొంగలు అవన్నీ రేపు వెళ్తాం మనము. 1 घंटा लगेगा कम से कम। ये हमारा अशरफ ड्राइवर है, काश्मीर में पूरा घुमाया और ये पार्क पे है। श्रीनगर से ले लेके लिया और ये शेख एडवेंचर है। ये जो पूरा आपको कोई चाहिए इधर वो कर सकते हैं, क्योंकि बहुत अच्छा है। చూసారు ఇవంతా. ఇక్కడ నుంచి అంతా మనకు ఇంకా బుద్ధుడిది స్టార్ట్ అయిపోతుంది. అంత చైనా రిలేటెడ్ కదా ఇదంతా. సో మనం అన్ని మోనస్టరీస్ అంటే బుద్ధిని ఎలా కొలుస్తారు వాటికి సంబంధించినవి అవన్నీ చూసారు ఎలా ఉన్నాయంతా. लुक्स डिफरेंट. लोपल ఏముంటాయో చూడాలి ఒకసారి. भैया उसका अंदर क्या होता है भैया? मोनेस्ट्री. अच्छा अच्छा अच्छा. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లెఫ్ట్లో ఉన్న నది వచ్చి సింధు. అక్కడ రైట్లో ఉన్న చూసారా అది వచ్చి జన్స్కార్. రెండు కలిపి మిక్స్ అవుతుంది. ఇక్కడ సింధు లాగా ఫామ్ అయ్యి కంటిన్యూ అవుతుంది అన్నట్టు. ఇది ఎలా అంటే సింధు నదికి జాయిన్ అవుతుంది అన్నట్టు. ఇట్లా యాక్చువల్గా ఇది ఒక రాఫ్టింగ్ పాయింట్ అంట. సో మనకి ఇప్పుడు వాటర్ లెవెల్స్ ఎక్కువ లేవు కదా, అందువల్ల వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అప్పుడు రాఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది అంట. బంగీ జంప్ కూడా ఉంది, చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. ఫస్ట్ అది తీస్తారా? సంగం వ్యూ పాయింట్, ఆల్టిట్యూడ్ 10,657. See this side. Hello buddies. की भैया हाय हेलो. वो अभी से श्रीनगर से दाल तक आ रहे हैं. और एक भैया भी है अशरफ भैया, वो हम 4 दिन से हमारे पास है. वो अच्छे से ड्राइविंग किया था. वेलकम टू मैम. యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ హిల్. అసలు ఇంజిన్ ఏం ఆన్ చేయకుండానే ఇది కిందికి వెళ్ళిపోతుంది చూస్తారా. ప్రస్తుతానికి అయితే డ్రైవర్ని ఎంత ఇంజిన్ ఆఫ్ చేయమన్నాను, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్. చూసారా అసలు ఏం హిల్ లేకుండా వెళ్ళిపోతుంది ఇది. ఇట్స్ గోయింగ్. వీళ్ళు కూడా ట్రై చేస్తా. యాక్చువల్లీ ఇక్కడ మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర ఏదో ఒక బైక్ రైడ్ ఉందంట, అదొకటి ట్రై చేస్తున్నాను. 200 రూపీస్ అంట ఒక 2 కిలోమీటర్స్ రైడే బైక్. మీకు ఆ బైక్స్ చూపిస్తాను కానీ. ఈ బైక్స్లో డర్ట్ బైక్స్, ఈ బైక్స్లో నుంచి వెళ్ళేసి ఇప్పుడు మనం ఇట్లా ట్రాక్ వెళ్తున్నాము. లెట్స్ ఎంజాయ్ దిస్. నాన్న ఆల్సో ఈస్ కమింగ్ విత్ మీ.
It's like a 6, you know how 6 we write the cap. See that cap everywhere, right? Three. Is praying place. వాళ్ళు ఎక్కువ దీంతోనే చేస్తూ ఉంటారు కదా. Consider spots. కథలు చూడన్నాను. చూసారు కదా ఇప్పటిదాకా మన జర్నీ కార్గిల్ టు లే. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది జర్నీ. మధ్యలో చాలా ప్లేసెస్ చూస్తూ వచ్చాము. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఉంటుంది కానీ మనం వెళ్ళే దారే వ్యూ పాయింట్, అన్ని వ్యూ పాయింట్స్ అన్నట్టు. సో ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఎంజాయ్మెంట్. నీమూ నుంచి యాక్చువల్గా స్ట్రైట్ రోడ్ అన్నట్టు, ఒకటే రోడ్ వస్తుంది. అక్కడక్కడ కొన్ని ఉన్నాయి కానీ స్ట్రైట్ డిబర్ వరకు. ఇంకా మనకి లేక్ ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. వెల్కమ్ టు లే. బుద్ధిస్ట్ అంతా. ఇప్పుడు యాక్చువల్గా మనకు హోటల్ దిలేలో ఉన్నాము. 206 నెంబరు రూమ్. చూద్దాం ఎలా ఉందో. Here comes the room. We got luxury. Wow. చూసారా బెడ్ యాక్చువల్గా రాయల్ బెడ్ లాగా ఉంది ఇది. అవర్ 2 సోఫాస్, టీవీ. ఓపెన్ చేయనా? మిర్రర్,